మంత్రిగా ఉన్నంత వరకు ప్రతి లీడరు చంద్రబాబు నాయుడుతో కలుపుకొని బీజేపీ వరకు ప్రతి లీడరు కూడా ఏమన్నారు అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే ఒక్కరితో కాదు అంటే ఏంటి అర్థం? ఒక్కరితో కాదంటే ఏంటి అర్థం? మీ చేతగానంలో జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అనే కదా. ఆ పవర్ఫుల్ లీడర్ తగలాలంటే మనం 10 లీడర్ పార్టీలు కలుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు ఆలోచన చేసుకొని, ఆ ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ సీట్లు ఎక్కువ పెరిగితే మాకు ఇబ్బంది అవుతుందేమో, మేము మీతో కలవడానికి వీలు లేదనే విధంగా ఎవరు బీజేపీ వాళ్ళు ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎటు తిరిగి పోయినసారి 2 సీట్లు ఓడిపోయినాను, మళ్ళీ అంతకుముందు పోటీ లేదు, మనకు వచ్చే 1 సీటు కూడా రాదు, ఎటో ఒకటి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పోయి రాజమండ్రి జైలుకి పోయి ఒప్పించుకొని అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా దగ్గరికి బీజేపీ వాళ్ళు వచ్చి మాకు అవసరం లేదయ్యా, మేము సింగిల్ గానే పోటీ చేస్తామని మేము చెప్పడంతో ఎవరు లేనప్పుడు వాళ్ళకు కూడా ఏదో ఒక ఓటు శాతం కావాలి, సీటు కావాలి అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళను పవన్ కళ్యాణ్ ఆల్రెడీ విడిపోయినాడు. విడిపోయినటువంటి వ్యక్తి విడిపోయి వాళ్ళతో కలుసుకున్నాడు. మనం కలుసుకున్న వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఈ కలిసిపోయేటప్పుడు ఎటు మనం వాళ్ళతో కలుసుకోవడం మేలు కదా అనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి పదే భంగపోతే ఆయన నోటితో చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు కాదు, నన్ను కూడా తిట్టి పంపించినారు, మీకు కలుపుకోవాలంటే మిమ్మల్ని కలుపుకోవడమే మాకు ఇష్టం లేదన్నారు బీజేపీ పెద్దలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అలాంటిది వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకుంటే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా బీజేపీ వ్యక్తులు అక్కడ వచ్చి చేయబట్టుకోమంటే పక్కకు పోయినారు. అదే విధంగా ఆ విధంగా కాకుండా వీళ్ళు ఎన్నికల కమిషన్ తో పాటు వీళ్ళు కలుపుకొని ఎన్నికల కమిషన్ వీళ్ళు వాడుకొని స్టార్టింగ్ లోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో డీజీపీలను, సిఎస్లను, ఎస్పీలను, కలెక్టర్లను టక్క ఒక కంప్లైంట్ ఇచ్చాను. అధికార పార్టీకి సంప్రదించకుండానే ఆ ప్రతిపక్షాలు ఏం చెప్తే అది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చే అధికారులు మొత్తం కేంద్రం ఆధీనం లేకపోయేటగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏం చెప్తే అది వినాలి. కాబట్టి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కూటమికి సపోర్ట్ ఉందనే విధంగా పబ్లిసిటీ చేసినారు. కాబట్టి మాకు తిరిగే వాళ్ళు, మాతో కలిసే వాళ్ళు, మాకు కనీసం వాళ్ళు ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా భయపడే విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేయడమే కాకుండా ఎక్కడో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారనే విధంగా దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారంలో వీళ్ళు లబ్ధి పొంది ఆ తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ సూపర్ 6 సూపర్ పట్ అయినాయి. ఆ తర్వాత ఇంకా 143 హామీలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ్యమంత్రులు ఫోటోలు వేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో వేసుకుంటారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. మరి ఆరోగ్యశ్రీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫోటోలు వేసుకుంటారు. మరి మీ నేతలే అన్నారు కదా అదే మా కొంప ముంచిందండి అని. చాలా మంది మీ నేతలే అంటున్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ ఫోటో మేము వేసుకోకపోతే ఈసారి మా పరిస్థితి వేరుగా ఉండేదని. తెలిసా తప్పెందుకు చేశారు మీరు? మా నాయకుడు మీతో ఎవరు అనలేదు, కానీ మీరు అనుకుంటున్నారు, మీరు అంటున్నారు, దానికేం అభ్యంతరం లే. మా నాయకుడు అనాల్సిన అవసరం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడున్న పూర్తి స్థాయి అయిపోలేదు కదా. ఉదయశ్రీ గారు ఆగండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ఆయన మాట్లాడండి. ఉదయశ్రీ గారు మీరు నోట్ చేసుకోండి, మీరు మాట్లాడిన మీ టైంలో మీరు చెప్తారు. రైట్, ప్లీజ్ కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ మా నాయకులు వచ్చి డైరెక్ట్ గా మా కొంప ముంచింది, ఆ ల్యాండ్ టైటిల్ యాక్టర్ మమ్మల్ని ముంచింది. ల్యాండ్ టైటిల్ యాక్టర్ మా మీద దుష్ప్రచారం చేసినారు కాబట్టి అది మాకు మైనస్ అయింది. దుష్ప్రచారం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీసుకుపోయి అమ్ముకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో లోన్లు పెట్టుకుంటారు, ఆ భూములు మీ హ్యాండ్ ఓవర్ కాకుండా ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోతాయి అనే విధంగా దుష్ప్రచారం చేయడంతో పాటు విపరీతమైన భాషతో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మగుందా అది అనే విధంగా చిల్లరగా చీప్గా మాట్లాడి దాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కేట్టుగా చేసి ఆ తర్వాత వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం చేయడంతో పాటు 3 పార్టీలు కలుసుకొని వీళ్ళకి ఇష్టానుసారంగా పార్టీలు పనిచేసిన వాళ్ళు కాకుండా 1000 కోట్లు 100 కోట్లు ఎవరు సార్ అన్నది ఎవరు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే. మీ అమ్మ మొగుడు మీ నాయనదా? ఎవరిది అనుకున్నావు? ఏమనుకున్నావు? ఆయన చంద్రబాబు నాయుడు గారు తిట్టే చంద్రబాబు నాయుడు గారు అలా తిట్టినందుకు ప్రజలు ఆయన్ని వ్యతిరేకించాలి కదా, మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టినా,
నేను మిమ్మల్ని కొట్టినప్పుడు పక్కన ఉన్న శ్రీనివాస్ ఏమంటున్నారంటే జనం లేకపోయి ఆ ఇట్లా మామూలు నన్ను ఒకటి కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టాను. కానీ అట్లా కాదు, మీరు ఏమీ మాట్లాడలేదు. మీరు బ్రాహ్మణు ఏమాత్రం నాన్ వెజ్ అన్నటువంటి ఒక సజ్జనులు, మీలాంటి సజ్జనులు పోయి మోహన్ రెడ్డి చూడు ఎట్లా బజార్లు వేసి కొట్టాడు అంటే అప్పుడు చూసేవాడు ఏమనుకుంటారు, నిజమా ఏం రెడ్డి కదా ఆయన బ్రాహ్మణి కదా కొట్టాడు అనే విధంగా ఒక ప్రచారానికి ఇది ఒక అస్త్రంగా వాడుకున్నారు. వీళ్ళు అస్త్రంగా వాడుకొని అక్కడ డ్యామేజ్ మీ నాయకులు వెళ్ళబుచ్చినట్లు అంటే మీరు నేతగా ఉన్నారు, మీరు సీనియర్ ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా మీరు వైసీపీలో నుంచే ఉన్నారు. అయితే ప్రధానంగా మేము ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆయన తిట్టడం వల్లనే మాకు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క అని మాట్లాడిన మాటలు స్టేజ్ మీద దానికి పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉండడం, ఇవన్నీ మా కొంప ముంచాయని చెప్పి మీ నేతలు మాట్లాడిన పరిస్థితి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని మీరు టార్గెట్ చేయట్లేదు అనుకోవాలా, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారా? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద ఊగినట్టు ఇప్పుడు ఊగుతున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు జుట్టు ఎగిరేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పులు చేతిలో పట్టుకొని మీటింగ్లో మాట్లాడుతున్నారా? మాట్లాడితే మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు, అందరూ కాదు, ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏంటి మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన మాట్లాడేవాడు కూడా ఉండరు. కాబట్టి అట్లా జరిగిండొచ్చని మనం కూడా అనుకోవచ్చు కదా. ఆ మాట్లాడిన బాలకృష్ణ గారికి మినిస్ట్రీ ఇవ్వాలని మీ అభిమానులు ముసుకేసుకుని అంటున్నారు. మీరు డైరెక్ట్ గా దాని గురించి మాట్లాడాలి. చేస్తే వాళ్ళ కూటమిలో మినిస్ట్రీ రావడం పెద్ద విషయం కాదు. బాలకృష్ణ గారికి ఎందుకు ఈ రకంగా వైసీపీ సోషల్ మీడియా చిల్లర రాజకీయాలు చేస్తుందని అడుగుతున్నారు వాళ్ళలో. ఆ మాటలకు వాస్తవం ఉందంటారు మీరు? లక్ష్మణ గారు, మా దృష్టిలో బాలకృష్ణ అని మేము ఎక్కడ లెక్కేసుకుంటామా? ఎందుకు పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసుకుని మా మీద దృష్టి పెడుతున్నారు? ఏంది బాలకృష్ణ అంటే ఏంది? బాలకృష్ణ ఒక లీడర్ కింద ఉన్నాడు. బాలకృష్ణ ఎవరిన ఆడబడితే కడుపున చేయాలి, కన్నున్న కొట్టాలి అన్నటువంటి వ్యక్తి. అతను ఒక లీడరా? జగన్మోహన్ సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 40% ఓట్లు ఉదయశ్రీ గారు నేను మాట్లాడానా? వీళ్ళకి సభ్యత సంస్కారం వీళ్ళకి వాళ్ళ నాయకులకి లేదు, వాళ్ళకి వచ్చాడు. ఇంకా మధ్యలో ఏంటంటే మాట్లాడతా బాలయ్య బాబు నీకు హీరో కావచ్చు, మాకు హీరో కాదు. బాలయ్య బాబు నీకు గొప్ప, మాకేం గొప్ప? నీకు గొప్ప కావచ్చు, మాకు గొప్ప కాదు. సార్ చెప్పండి ప్లీజ్. కంటిన్యూ సార్, కంటిన్యూ చేయండి. మీరే మాట్లాడండి, ఆవిడ ఆపారులే. ఉదయశ్రీ గారు మీకు నచ్చింది. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు. ఆయన మాట్లాడిన దానిలో ఇబ్బందులు ఉంటే మీరు తర్వాత మీరు మాట్లాడదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ఇప్పుడు బాలయ్య బాబు అని అంతగా అనుకుంటున్నారు. ఏంటి బాలయ్య బాబు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళ సొంత సిస్టర్, వాళ్ళ అక్క చెల్లెలు ఆమె అడిగింది, బాలయ్య నీకు మ్యాన్షన్ ఇష్టమా, మీ భార్య ఇష్టమా అని. అంటే నాకు రెండు కళ్ళు లాంటివి. సిస్టర్ల దాకా వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గురించి, వాళ్ళ అమ్మ గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరండి? మళ్ళీ మీరు అక్కడ వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? తల్లిని చెల్లిని చూడనోడు మళ్ళీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఆ వ్యక్తిగతంగా వద్దులే, మీరు డైరెక్ట్ గా చెప్పండి. నేను చెప్పేది వినండి సార్, వినండి. వాళ్ళు అడుగుతారు, అడగద్దని చెప్పలేదు. అడిగమను, నేను కూడా ఆన్సర్ చెప్తా. ఏంటి అడగను, ఏంటి చెప్పను? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడినా ఆ మాటలు మాట్లాడలేరా? అవి కూడా మాట్లాడతా, దానికి కూడా ఆన్సర్ చెప్తా. అడగమను, అభ్యంతరం లే. అది కాదు సబ్జెక్టు. అలాంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడితే ఉదయశ్రీ గారు ఆగండి ప్లీజ్. ఎవరు తెచ్చారో, ఎవరు నోరు తెరిచి ఎవరు రోడ్డు మీద తిరగరో అందరికీ తెలుసులే. ఎవరు నోరు తెరిచి ఎవరు రోడ్డు మీద తిరగరో, ఎవరు గొప్పతనం ఏందనేది అందరికీ తెలుసు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి పుట్టినటువంటి బాలకృష్ణ గారు నట్టి నడి బజార్లో పట్ట పగులు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసేటప్పుడు అదే హోటల్లో కూర్చొని మ్యాన్షన్ హౌస్ తాగుతా ఉన్నటువంటి బాలకృష్ణ గారి గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏంది మాట్లాడుతున్నారో? మాట్లాడేప్పుడు ఏమన్నా కొంచెం అర్థం మాట్లాడుతున్నా? ఆడ సొంతం తండ్రిని పట్ట పగిలి చెప్పులతో కొట్టిస్తాడు. సొంతం తండ్రిని పట్ట పగిలి చెప్పులతో కొట్టే ఆడ కూర్చొని మ్యాన్షన్ హౌస్ తాగుతుంటే ఏమనిపిస్తుందన్నా? రాజకీయాలు ఇక్కడ వీళ్ళకి ముఖ్యమంత్రులు, వీళ్ళకి మంత్రులు, వీళ్ళకి ఎమ్మెల్యేలు, ఈయన రాజకీయాల్లో నెక్స్ట్ లక్ష్మణ్ గారు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడేది వినపడతలేదు ప్లీజ్.
ఉదయశ్రీ గారు మీరు చెప్తారు కదా. ఉదయశ్రీ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు మోహన్ రెడ్డి గారు కామ్గా ఉన్నారు కదా ఉదయశ్రీ గారు.